వీడియోలో నన్ను చూసి అండ్ ఐ గాట్ మెనీ రిక్వెస్ట్, మెనీ క్వశ్చన్స్, కాల్స్ ఏమేమి వస్తున్నాయి. బ్రో ఏంటి ఏంటి నీకే క్లారిటీ తెలుసు, ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వే అక్కడ అక్కడ ఏమైతే అవుతుందో మొత్తానికి నువ్వే ఉన్నావు కదా, అంబులెన్స్లో తీసుకెళ్తున్నావు ఇదే అని అన్నారు. సో దాని గురించి క్లారిటీ మాట్లాడుతాను. అండ్ మీకు ఒక బెస్ట్ థింగ్ ఒకటి చెప్తాం అనుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే వీడియో కొడుతున్నా దీని ఒక మానిటైజేషన్ ఆఫ్ చేస్తున్నా. ఒక్క రూపాయి కూడా నాకు ఈ వీడియో మీద రాకూడదు. అసలు వీడియో కొట్టదని ఫిక్స్ అయిపోయినా, బట్ నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో నీ వీడియోలో ఇప్పుడు ఈ వీడియో నాకు రూపాయి రావు. అండ్ ఇట్లాంటి లైక్ ఇట్లా వీడియోలు ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇలా చేసి పైసలు తీసుకునేంత ఉద్దేశం నాకు లేదు. అండ్ ఏదైతే మోటివేషన్ ఆఫ్ చేస్తాను నాకు ఒక్క రూపాయి కూడా రావు. ఏంటంటే మీకు లైక్ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను ఉన్నా అక్కడ. సో అక్కడ ఏమైంది ఏం జరిగింది నాకు తెలుసు. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను లైక్ నాకు ఎంత తెలుసు మీకు అది ఇద్దామని లైక్ క్లారిటీ చెప్దామని వీడియో కొడతాను. నాకు రూపాయి కూడా పైసలు అవసరం లేదు. సో కోమలికి నాకు లైక్ బాండింగ్ ఉంటే లైక్ వీ మేడ్ సో మెనీ వీడియోస్, ఫన్నీ కానీ కామెడీ కానీ మీరు చూసే ఉంటారు. సో లైక్ మా దగ్గర ఉండే మాతో మజాకులాడుతుండే అందరితో ఉంటుండే కదా, అలాంటి అమ్మాయి సేమ్ మన టీం ఎట్లా ఉంటుంది అట్లానే ఆమె కూడా చాలా సారి కలిసి మేము మజాకులాడుతుండే. అండ్ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాము ఒకసారి. అండ్ తను అన్ని చూపిస్తుండే ఇది అది ఇది అంటే ఒక ఎక్సైట్మెంట్. అప్పుడు కొత్తగా వెళ్తే అలా అలా అంటే ఒక ర్యాప్ ఉంటుంది, అందరిగా మాట్లాడేది, ఎప్పుడైనా సరే జోక్స్ వేస్తుండేది, అంత కూల్ ఉండే అమ్మాయి. సడన్ గా లైక్ నిన్న నిన్న లైక్ నా సాయంత్రం 4:30కి 4 o'clockకి లైక్ నేను జూబ్లీస్లో ఉన్నా. నేను ఇంటికి వస్తున్నప్పుడు కాల్ ఎత్తగానే ఇట్లా ఫ్రెండ్స్ కోమలి తెలుసా అంటే, కోమలి తెలుసు అన్న. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది, ఇట్లా అయిందంట ఇది అని అంటే నేను ఫస్ట్ అమ్మాయి ఏం ప్రాంక్ రా బాబు ఆడపిల్ల. ఎప్పుడైనా సూసైడ్ ప్లాన్ చేస్తూనే ఉంటారా? అర్లీ మార్నింగ్ కాల్ అయితే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు క్లారిటీ లేరు. నీకు తెలుసా అన్నట్టు మాట్లాడుతారు. అట్లా మాట్లాడేసరికి నేను కొంచెం భయపడ్డా. సో నాకు తెలిసిన వెరీ క్లోజ్ అన్న శిష్యాన్ని తెలుసు, మనకు చేశాను. అందుకే కాల్ చేశాను. అన్న కాల్ చేసి ఏంటన్నా ఇది అంటే ప్రామిసమే ఇట్లా లైన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికాడ అంటే, అప్పటికి నేను అమ్మాయి లేదు పక్క ఇది అవ్వదని కావచ్చు. ఎందుకంటే ఆ పిల్ల చాలా స్ట్రాంగ్ ఉంటే, చాలా మజాకులాడుతుండే. ఎప్పుడు చూసినా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి చెప్తుండే కాదు, మజాకులాడుతుండే ఇది అది అది. ఎప్పుడైనా సరే ఆ కాన్ఫిడెంట్ ఆమె ఫేస్ లో ఎప్పుడైనా క్యారీ చేస్తూనే ఉంటది. ఆ స్మైల్ అయినా సరే, కాన్ఫిడెంట్ అయినా సరే, అల్లరైనా సరే. అలా ఉండేసరికి నేను నమ్మలేదు. నేను ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ సరౌండింగ్స్ చూడగానే, ఆ మనుషులు చూడగానే, వాళ్ళ ఇల్లు 4th floor, ఆ 4th floorకి వెళ్ళగానే హ్యూజ్ పబ్లిక్ ఉన్నారు. అప్పటికి నాకు అయిపోయింది, ఇది సంథింగ్ హ్యాపెన్ బిగ్, వెరీ బిగ్, చాలా మంది ఉన్నారు. సరే అప్పుడు కొంచెం భయం అవుతుంది నాకు, నిజం చెప్తున్నా. అంటే ఎందుకు భయం అంటే మన దగ్గర ఉన్న మనిషి లేరా అనేది నేను తీసుకోలేకపోయాను. అంటే అది ఎందుకు లేరు, ఇప్పుడు మొదట్లో వీడియో చేసిందా అని చెప్పి. సో మేము వెళ్ళాం, ఇలా వెళ్తున్నా డోర్ ఇది ఉంది, ఇంకొక రూమ్ ఆడుంది, తను ల్యాండ్ అవుతుంది, తను ల్యాండ్ అవుతుంది. పొరపాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందా. ఇంకా అట్లానే ఉంది, ఎట్లా హ్యాంగ్ చేసుకుంటామే అలానే ఉంది. పోలీసులు అందరూ నాకు ఏం అర్థమవుతుంది, నాకు చెమట వస్తున్నాయి, ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. పోలీసులు నన్ను పిలిచారు, నువ్వు ఇట్లా సోయించు అంటే హంస నేను యూట్యూబర్ని అంటే, నీకు ఈ అమ్మాయికి ఏం సంబంధం అంటే సార్ సోయించు అట్లా వీడియోస్ చేస్తున్నా, నా ఛానల్లో వర్క్ చేశాను. సో నా ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అందరూ ఎంక్వైరీ అడుగుతున్నారు. బికాజ్ లైక్ ద థింగ్ ఏంటంటే లైక్ తను ఏదైతే చేసుకుందో, ఓకే నేను ఊరికి పేరు తీయలేను దాన్ని, ఎందుకంటే గైడ్లైన్స్ వస్తుంది. సో ఏమైతే చేసుకుందో తను ఒక లెటర్ రాసింది అని చెప్పి పోలీసులు అన్నారు. బట్ ఎగ్జాక్ట్ తెలియదు నాకు క్లారిటీ, నిజంగా అవ్వడం తెలియదు. సో ఆ లెటర్లో ఏముంది, ఏ ఇన్ఫర్మేషన్ ఉందో కూడా తెలియదు. అందరూ అడుగుతున్నారు సో బేసికల్గా లైక్ పోలీసులు క్వశ్చన్ మార్క్, ఈమె సూసైడ్ చేసుకుందా లేకపోతే ఇంకేమైనా అయిందా లేకపోతే ఎవరైనా వచ్చారా ఏంది, ఇవన్నీ క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా అందరినీ క్వశ్చన్ మార్క్ లా చూసి అందరినీ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరినైనా ఎంక్వైరీ చేస్తారు కదా, కామన్ ఎంక్వైరీ అట్లా చేసినా తప్ప మనకైతే నిజంగా రీజన్ తెలియదు. సో ఇదంతా పక్కన పెడితే లైక్ నేను ఆడ నిల్చున్నా, లైక్ ఎస్ఎస్ఆర్ వచ్చారు, ఇప్పుడు నువ్వు ఇట్లా అన్నారు, నాకు భయం అవుతుంది. ఎందుకంటే నేను చూడలేకపోతున్నా, ఇప్పుడు అదంతా ఇట్లా మైండ్లో ప్లే అవుతుంది. ఇప్పుడు ఇలా అవుతుంది ఏంటి, తన కళ్ళ ముంగల కనబడుతుంది, మనిషి ప్రాణం లేదు, అవన్నీ తిరుగుతుంది, తనకి హ్యాంగ్ అవుతుంది. వెళ్ళే లోపలికి లైక్ మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, వీ షుడ్ నాట్ టచ్ హెర్. సో నువ్వు దింపాలి అనగానే లోపల వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే
అవ్వట్లేదు అది. భయం అని కాదు గాయ్స్. ఏంటంటే అరే మన కూడా మనిషిని ఇప్పుడు నేను నా దగ్గర నుంచి చూడాలా, తన దగ్గర జీవం లేదు కదా, అది ఎట్లా అది అనుకున్నా. సరే ఏదైతే ఎన్నైనా దగ్గరికి వెళ్ళాను, బెడ్ ఎక్కాను, మొత్తం అది నాట్ టైట్ చేసుకుంది, అవి తీసాను, ఇలా లెక్క తింటాను, మళ్ళీ భయంతో చూడు కథను మలుపే తీసే మరణపు లైక్ ఎలా అంటే అరే మజాకులాడే పిల్ల నాకు అట్లా మజాకులాడుతుండే, వీడియోస్ చేస్తుండే, అజ్జు ఇది అని అంటుండే పిల్ల సడన్గా మాట్లాడతలేదు కదా మొత్తం మైండ్ బ్లాక్. అది దింపంగానే వాళ్ళకి ఫార్మాలిటీస్ ఏమిటంటే తన దగ్గర ఉన్న కోడ్ కానీ అది తీసేయాలి. సో నేను తీసేసాను తన కోడ్ కానీ అవన్నీ తీసి పక్కన పెట్టి కొన్నిసార్లు సబ్మిట్ చేసాను. అది తీసేటప్పుడు నాకు భయం వేస్తుంది, ఎందుకు ఎందుకు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అదే గాయస్, సో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ బీ థింక్ ఫాస్ట్ అంటే లైక్ మీరు అక్కడ ఉండి సాల్వ్ చేసుకుంటూ ఉండాలి, కానీ ఇట్లా చేయొద్దు. సో మీరు మిస్చిపోమని మీరు చేసేవారు అనేది చదవడం. ఇక అదే గాయస్, ఏం మాట్లాడట్లేదు, ఎంతో మాట్లాడుతున్న అమ్మాయి. సో అది అండ్ ఈ వీడియో ఒక మోటివేషన్ అయితే ఆఫ్ అవుతుంది. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రూపీ, లైక్ ఒక పెన్ని కూడా ఈ వీడియో నుంచి రావు. 100% చెప్తాను, పైసల కోసం అయితే ఈ వీడియో ఇస్తలేను. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. లైక్ అక్కడ నేను ఉన్నాను కాబట్టి మెసేజ్ వస్తుంది, అన్న నువ్వు ఉన్నావు